దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుంటున్నాడు. ఈ యొక్క ఖర్జూర వృక్షాన్ని దేవుడు ఎందుకు ఆ యొక్క కెరూబు ప్రక్కన ఉంచాడంటే, తన ఎదుట ఇక్కడ దేవుడు ఉంచాడో అక్కడే ఉండడానికి ఇష్టపడినటువంటిది. నెక్స్ట్ బైబిల్లోని కంటే ఒక థాట్ మీ ఎదుట ఉంచుతాను. ఎందుకు ఖర్జూర వృక్షానికి ఒక ప్రత్యేకత అంటే, ఎడారిలో తిరిగేటువంటి వారంట మామూలుగా ఎడారిలో ఎక్కువగా వేడిని బట్టి గాలిని బట్టి త్వరగా డీహైడ్రేట్ అయిపోతారు. సో దే ఆర్ బ్యాడ్లీ నీడ్ ఆఫ్ ఎ వాటర్. ఖచ్చితంగా నీరు కావాలి. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఎడారిలో తిరిగేటువంటి వారికి ఖచ్చితంగా ఖర్జూర వృక్షం చూస్తుండగానే ప్రాణం తన్నుకొని వస్తుందంట. ఎందుకు తెలుసా? ఈ ఖర్జూర వృక్షం ఎక్కడ ఉంటుందో ఖచ్చితంగా అక్కడ నీళ్ళు ఉంటుందని నమ్మకం. ఎందుకు నీళ్ళు ఉంటాయంటే, 2 రకాలుగా నీళ్ళు ఉంటాయంట. విచిత్రం ఏంటంటే, మామూలుగా ఏ చెట్టులో కూడా లేని లక్షణం ఈ ఖర్జూరపు కొన్ని వెరైటీస్లో ఉంటుందంట. అన్ని వెరైటీస్ అని చెప్పను కానీ కొన్ని వెరైటీస్లో ఉంటుందంట. ఏంటంటే, ఖర్జూరపు వృక్షం యొక్క ఈ మొద్దు అంటాం కదా, ట్రంక్ అంటాం కదా, ఆ ట్రంక్లో కొన్ని వెరైటీస్ ఆఫ్ ఖర్జూరపు చెట్లలో దాన్ని మధ్యలోకి పోక్ చేస్తే, కత్తితో అలా పొడిస్తే నీళ్లు బయటికి వస్తాయంట. ఫ్రెష్ వాటర్ బయటికి వస్తాయంటండి. ఒకవేళ దాంట్లో నీళ్లు లేవంటే, దాన్ని కొంచెం లోతుకు నువ్వు తవ్వుతూ వెళ్ళావంటే ఎక్కడొక చోట కొంచెం నీళ్లు దొరుకుతాయంట. దాన్ని తాగి బతకొచ్చంట. ఖర్జూర వృక్షం ఏం చెప్తుంది తెలుసా? నీళ్ళు ఇక్కడ ఉన్నాయి అని చెప్తుంది. నీళ్లు దొరకని ప్లేస్లో నీళ్లు ఎక్కడ దొరుకుతాయో నీటి యొక్క అడ్రస్ను చెప్పగలిగింది ఖర్జూరపు చెట్టు. ఎడారి అంటే ఎక్కడ నీళ్లు దొరకవు, కానీ ఎడారిలో నీళ్లు ఎక్కడ దొరకనప్పటికీ ఈ ఖర్జూరపు చెట్టు ఏం చేస్తుంది తెలుసా? ఎక్కడ నీళ్లు ఉన్నాయో అదే స్థలంలోనే అది పెరిగి ఒక వ్యక్తికి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దిస్ ఈజ్ ద ఏరియా వేర్ యూ కెన్ ఫైండ్ ఎ ప్లెంటీ ఆఫ్ వాటర్. అవసరమైన నీళ్లు నీకు లభించగలవు. హల్లెలూయా. దేవుని బిడ్డ ఎవరు తెలుసా? దేవుడు లేడు, ఎవడో దేవుడు అర్థం కాదు, ఎవరిని నమ్మాలో అర్థం కాదు, ఏ దేవుడో ఏ దేవతో అర్థం కాదు. అర్థం కాక మనిషి తిరుగుతున్నాడు, దిక్కు తెలియక ఏది పడితే అది దేవుడు అనుకున్నాడు. లాస్ట్కు బైబిల్లో ఒక పేరు పెట్టారు, తెలియబడని దేవుడు. అంటే ఇంక దేవుడు దే కుడ్ నాట్ డిస్కవర్ న్యూ గాడ్. కొత్త దేవుని క్రియేట్ చేయలేక, డిస్కవర్ చేయలేక ఇంక లాస్ట్కి ఏమనుకున్నారు తెలుసా? ఇక దేవుడే లేడు అని అనుకున్నారు. తెలియబడని దేవుడు. నీవు నేను దేవుని ఖర్జూర వృక్షమైతే దేవుని యొక్క ఆనవాళ్ళు చూపించాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఖర్జూర వృక్షము నీటి యొక్క అడ్రస్ను చెప్తుంది. దేవుని బిడ్డగా నువ్వు ఎక్కడ ఉంటే యేసు ప్రభువుని గురించి నువ్వు చూపిస్తూ ఉంటావు. ఇదేం చెప్పదండి. దానిపైన ఒక బోర్డు వేసి, మామూలుగా ఎవరింట్లోనో కుక్క ఉందనుకోండి, బయట ఒక బోర్డు, కుక్క ఉన్నది జాగ్రత్త. ఈ ఖర్జూర వృక్షం తన పైన, ఈ యొక్క ఖర్జూర వృక్షము యాప చెట్టుకు నీళ్ళు లేవు, వేస్ట్ యాప చెట్టు, నా దగ్గర నీళ్ళు ఉన్నాయని బోర్డు వేసుకోదు. కానీ దాని గురించి తెలిసినటువంటి వ్యక్తి ఖచ్చితంగా దాని దగ్గర నీళ్ళు ఉన్నాయని వస్తాడు. దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను దేవుడు భూలోకంలో రక్షించుకున్నాడు. నీవు రక్షించబడిన వ్యక్తివైతే, నీవు దేవుని అంగీకరించిన వ్యక్తివైతే, దేవుని కొరకు జీవించే వ్యక్తివైతే, దేవుని బిడ్డగాను ఉన్నట్లయితే, నీ ఇంటి ప్రక్కన వారికి నువ్వు యేసయ్యను చూపించే వ్యక్తిగా ఉంటావు. యేసయ్యను వాళ్ళకి ఇంకా డౌట్ రావాల్సిన పర్లేదు. ఏ దేవుని దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి అనుమానం అవసరంలా. ఇఫ్ దే లుక్ ఎట్ యూ, వాళ్ళు నిన్ను చూడగలిగితే, నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే, యూ విల్ షో గాడ్స్ లవ్ టు దెమ్. దేవుడెవరో నువ్వు చూపిస్తావు. బైబిల్ ఒక మాట మీకు చూపిస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయం 39వ వచనం 40వ వచనం చూడండి. నేను చేసినవన్నీ నాతో చెప్పెనని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరి గనుక ఆయన అక్కడ 2 దినములుండెను. దేని యందు విశ్వాసం ఉంచారంటండి? యేసు ప్రభు దగ్గరకు వచ్చి చూసి యేసు ప్రభు అద్భుతం చేస్తే యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచారు కాదు. బైబిల్లో చూడండి, స్త్రీ యొక్క మాటను బట్టి. ఏ స్త్రీ అండి? ఈమె సుకార్ గ్రామంలో ఉండేటువంటి స్త్రీ. ఆమెకి ఎంతమంది పెనిమిట్లు ఉన్నారు? ఇప్పుడు ఉన్నటువంటి వాడు పెనిమిటి కాదు. అంటే ఒక అక్రమ జీవితాన్ని జీవిస్తూ ఉన్నటువంటి ఈమె.
ఈమె యేసుప్రభు దగ్గరికి వచ్చి కొద్దిసేపు యేసుప్రభు మాటలు చెప్తే విని యేసుప్రభు దగ్గర కొన్ని డౌట్లు ఉంటే తీర్చుకొని నేరుగా ఊర్లోనికి వెళ్ళి నేను యేసుప్రభు దగ్గరికి పోయినాను, ఆయన నా గురించి చెప్పాడు అంటుండగానే ఆమె మాటలకు ఊర్లో వాళ్ళందరూ వచ్చి యేసుప్రభుని నమ్మారంటండి. అదే ఆడ బైబిల్లో ఉండేటువంటిది. నాకు అనిపించింది, అసలు ఈమె మాటని ఎట్లా నమ్మినారు వాళ్ళు? ఎట్లా నమ్మినారు వాళ్ళు? ఇంతకుముందు ఈమెతో ఎవరు రావడానికి ఇష్టపడలేదే. అందుకే ఒంటరిగా మధ్యాహ్నం వేళ ఒక్కతి ఆ యొక్క యాకోబు బావి దగ్గరికి ఒక్కతి వచ్చిందండి. ఇప్పుడు అందరూ ఈమెతో వస్తున్నారే, ఏంటి కారణం? దేవుని బిడ్డలారా, యేసు ప్రభు దగ్గరికి రాకముందు ఈమె మాట ఎవరు నమ్మలేనటువంటి మాటగా ఉన్నింది. ఈమె మాట ఎవరికి నచ్చేది కాదు. ఈమె యొక్క జీవిత విధానం ఎవరికి నచ్చేది కాదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చింది, ఆ తర్వాత వెళ్ళిపోయింది. ఇప్పుడు చెప్తుంది, అదిగో నేను ఇంతకుముందు పురుషునితో మాట్లాడుతుంటే ప్రతి పురుషుని చూసి మీరు అనుమానించేవారు. ఇప్పుడు నేను వేరొక పురుషుని దగ్గరికి వెళ్ళాను. ఆయన ఎలాంటి వాడు తెలుసా? నా జీవితాన్ని నాకు విప్పి చూపించాడు. నేనెవరినో చూపించాడు, ఆయన ఎవరో చూపించాడు, ప్రవక్తలేవో చెప్పారో దాని గురించి చూపించాడు. ఆ యేసు ప్రభువుని గురించి అద్భుతంగా చెప్పడం ప్రారంభించిందండి. ఊరి వారందరూ వచ్చారు. ఈమె ఇంతకుముందు చెడగొట్టేటువంటి స్త్రీ, ఈమె మాటలు చెడగొట్టే మాటలు, ఈమె మాటలు పాపానికి ప్రేరేపించే మాటలు, పాపపు మాటలుగా ఉన్నాయి, పాపాన్ని ప్రోత్సహించే మాటలు. కానీ ఎప్పుడైతే యేసుప్రభు దగ్గరికి వచ్చిందో ఈమె మాటలు ఏ రకంగా మారిపోయాయి తెలుసా? మోసపు మాటలు కాదు, అబద్ధపు మాటలు కాదు, ఉన్నట్టుగా ఉన్నివి లేనట్టుగా. కొంతమందిని చూస్తుంటాం కదా, అంతవరకు ఏదో ఒకటి జరుగుతుంటుంది. వాళ్ళు వచ్చారంటే ఇంక అయిపోయింది, వచ్చాడు కదా ఇంక అయిపోయింది, చెడగొట్టిటాడు, ఇంక ఖచ్చితంగా చెడగొడతాడు. కొంతమంది రాక ఏ రకంగా ఉంటుందంటే చెడగొట్టే రాక. కొంతమంది రాక ఏ రకంగా ఉంటుందంటే వాళ్ళు వచ్చారంటే ఇంకా పుల్లలు పెట్టిపోయింటారు. ఉండేదాన్ని చెడగొట్టడమే కాదు, పుల్లలు పెట్టిపోయింటారు. ఏం లేదు, వాళ్ళ దగ్గర ఒక మాట అని వెళ్ళిపోయింటారు, అంతే, ఇంక అయిపోయి. ఈ స్త్రీ వెళ్ళి ఏం చెప్పింది తెలుసా? ఈ స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. నాకు అనిపించింది, ఇక 4:39 తర్వాత ఈమె ఇంకెంతమందిని ప్రభావితం చేసి ఉంటుంది? ఎంతమందిని ప్రభావితం చేసి ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు ఒక ప్రశ్న అడుగుతుంటున్నాను. ఈమె ఎక్కడ ఉందో అక్కడ మెస్సయ్యను గురించి చూపించగలిగింది. ఖర్జూరపు చెట్టు ఎక్కడ ఉందో అక్కడ నీటిని గురించి చూపించగలిగితే, ఈమె ఎక్కడ ఉందో అక్కడ జీవజలపు ఊటైన యేసు ప్రభుని చూపించింది. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతుంటున్నా, నిన్ను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి, నీ జీవితాన్ని బట్టి ఎంతమంది దేవుని దగ్గరికి రాగలిగారు? రాకపోయారా? సమ్వేర్ దర్ ఇస్ అ ప్రాబ్లం. ఎక్కడ నాలోనే ఒక సమస్య ఉంది, అది సరి చేసుకోవాలి మనం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. నిన్ను బట్టి ఎవరైనా చర్చికి రాకుండా పోతున్నారా? జాగ్రత్త, అది జరగకూడదు, జరగడానికి వీల్లేదు. లేదా నిన్ను బట్టి చర్చికి రావలసిన వారు రాకుండా పోతున్నారా? వీ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ దాట్. దాని విషయంలో మనం జాగ్రత్త వహిస్తాం. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితంలో మనం ఎక్కడ ఉన్నా ఒక ప్రభావాన్ని చూపించే వారంగా ఉండాలి. వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ 8th క్లాస్, 8వ తరగతి చదువుతున్నప్పుడు మా ఇండ్లు గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం, ఇప్పుడు మేము ఉన్నటువంటి ఇంటిని నిర్మించడం జరిగిందండి. అంతవరకు మా తాతగారి ఇంటి పక్కన ఉండేవారం మేము. తర్వాత మా వెనకన మా ఇల్లు నిర్మిస్తుంటే ఆ నిర్మాణానికి మామూలుగా ఇక మేస్త్రి అంటే మా పెదనాన్న వాళ్ళే, మా నాన్న వాళ్ళ అన్న వాళ్ళే మేసన్ వర్క్ చేసేటువంటి వారు. కార్పెంటరీ పనికి ఒక అంకుల్ వచ్చారండి. చాలామందికి తెలిసే ఉంటుంది, సియోన్పురంలో యేసురత్నం అని కార్పెంటర్, ఆయన వచ్చాడండి. అప్పటికే విపరీతంగా జనం పనివారు ఉన్నారు. కానీ ఎవ్వరు నన్ను ఏ రకంగా కూడా ఇంతవరకు జ్ఞాపకంలో లేరు. ఈయనొక్కడు నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉన్నాడు. ఆయన యొక్క లైఫ్ స్టైల్, ఆయన కార్పెంటరీ పని ఇప్పటికీ నాకు జ్ఞాపకమే. ఎందుకు తెలుసా? అందరూ వచ్చి పని చేసేవాళ్ళు, కానీ ఈయన పనికి దిగకముందు ప్రార్థన చేసేవాడు. తన దగ్గర ఉండే వారితో దేవుని విషయాలే మాట్లాడేవాడు.
వేరొక విషయాలు మాట్లాడేవాడు కాదు. నేను అనుకున్నాను ఈయన ఏమైనా మోసం చేస్తాడేమో అనుకున్నాను. కానీ వేరొక ఇంజనీర్ ఈయన గురించి సాక్ష్యం ఇచ్చింది ఏంటంటే, ఈయన నీతిమంతుడండి, కమిషన్ కూడా తీసుకోడు. అవునా? ఓ, ఒకరోజు ఆయన దగ్గర కూర్చుంటే నాకు బైబిల్ని గురించి ఆయన పరిచయం చేశాడు. చిన్న వయసులో నాకు బైబిల్ని గురించి చెప్పింది సండే స్కూల్ టీచర్స్ అయితే, రెండవదిగా మా తాత అయితే, మూడవదిగా ఈయన చెప్పాడండి యేసుప్రభుని గురించి. నాకు సెలవులప్పుడు ఏం చేయాలి, వాళ్ళు కొడుతూ ఉంటే నేను కూడా చూస్తూ ఉండేవాడిని. యేసుప్రభుని గురించి చెప్పాడు ఆయన. ఒకరోజు ఆయన ఇలా నాతో మాట్లాడుతున్నాడు. ఇలా ఏదో అంటే ఏమంటారు దాన్ని, ఇలా కొట్టినప్పుడు, చెక్కను కొట్టినప్పుడు చెక్క వచ్చి కూర్చుకునేదండి. కూర్చుకొని రక్తం బలబలబల కారిపోయింది. వెంటనే ఆయన ఏం చేశాడు తెలుసా? నాయనా, నొప్పి రాకుండా ఉండాలి, ఏం చేయాలో చెప్తాను చూడు, దేవుడు మనకు గొప్ప ఆయుధం ఇచ్చాడు తెలుసా అన్నాడు. ఏమిచ్చారు అంకుల్ అన్నాను. ఇట్లా పట్టుకున్నాడు. ప్రభువా స్తోత్రం 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 స్తోత్రం. ఒక 5 నిమిషాలు అన్నాడండి. తీసి, నాయనా నాకు నొప్పి లేదు, ఇప్పుడు కారదు కూడా చూడు అన్నాడు. ఏం కారలేదు. దేవుని బిడ్డలారా, ఆ రోజు నుంచి ఓహో, పనిలో కూడా యేసు ప్రభుని అడగొచ్చా? పని చేసేటప్పుడు కూడా యేసు ప్రభుకు ప్రార్థన చేయొచ్చా? పని ప్రారంభించే ముందు యేసు ప్రభుకు ప్రార్థన చేసి ప్రారంభించవచ్చా? ఒకవేళ గాయమైతే ఇలా కూడా బాగవుతుందా? ఇలా కూడా దేవుడు కార్యం చేస్తాడా? అంతవరకు ఏం తెలియదు నాకు. అంతవరకు స్వస్థత సభలు అనేటువంటివి కూడా అంతగా ఎక్కువ లేవు. దేవుని బిడ్డలారా, ఆయన ఎక్కడ ఉన్నాడో అక్కడ యేసయ్యను చూపించాడు. హీఈస్ ఎ కార్పెంటర్. ఆయన ప్రీచర్ కాదు, ఆయనకు చదువు రాదు. ఆయన ఏదన్నా లెక్కాచారం వేయాలంటే ఇంకొకరు ఎవరో పక్కనుండే వాళ్ళు లెక్కాచారం వేస్తారండి. బట్ ఆయన ఉన్న స్థలంలో యేసయ్యను చూపించగలిగాడు. యేసయ్యను చూపించగలిగాడు. ఖర్జూర వృక్షమా, నువ్వు ఏం చూపిస్తావు? నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నీళ్ళను చూపిస్తావా? అవును, నాలో నీరు, నా ఫ్రూట్ తింటే అవసరమైనటువంటి మినరల్స్ సమృద్ధిగా మీకు నేను అందిస్తాను. ఈరోజు దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఇది మన జీవితాలు ఏ రకంగా మారిపోయాయంటే, మనము దేవుని చూపించలేకపోతుంటున్నాం, దేవుణ్ణి తర్వాత లోకాన్ని రెండు చూపించగలుగుతుంటున్నాం. ఇది మీ ఇంటికి చందా కోసం వచ్చారంటే ఇచ్చావు అంటే యేసయ్యను కాదు నువ్వు చూపించేది, యేసయ్యను కాదు నువ్వు చూపించేది, నువ్వు ఎవరిని చూపిస్తున్నావో అర్థం చేసుకో. నీ చేతికి ఒక బంధన్ అనేటువంటి పండుగ వచ్చింది, రక్షాబంధన్ వచ్చిందని నువ్వు కూడా కట్టుకున్నావంటే యు ఆర్ షోయింగ్ హూ, ఎవరిని చూపించగలుగుతున్నావు? దేవుని బిడ్డలారా, వాళ్ళ ఇంట్లో పాలు పొంగుతాయి కొత్తగా ఇండ్లు చేరినప్పుడు, నీ ఇంట్లో పాలు పొంగినాయి. ఏంటి డిఫరెన్స్? ఇంకా వాళ్ళు ప్రతిరోజు క్యాలెండర్ చూసుకొని ఇది మంచి రోజు చెడ్డ రోజు అని చూసుకొని పోయిరి. నీ దేవుడు నీతో ఉండగా సమస్తము నూతనమైన బైబిల్ చెప్తుంటే మళ్ళీ నువ్వు క్యాలెండర్లో ఉండే తిథి నక్షత్రాలను చూస్తే వాళ్లకు నీకు డిఫరెన్స్ ఏంటి? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితాలు మనం పరీక్షించుకుందాం. ఈరోజు దేవుడు మనతో పలికినటువంటి మాట, ఈ ఖర్జూర వృక్షాన్ని దేవుడు ఎందుకు ఆ కెరూబు ప్రక్కన ఉంచాడంటే, ఇది జీవాన్ని చూపించేటువంటిది, జలమును చూపించేటువంటిది, తనలో ఉండేటువంటి జలాన్ని, తన దగ్గర ఉండేటువంటి జలాన్ని. ఆ యొక్క ఎడారిలో ఎక్కడ నీళ్లు దొరకవు, కానీ ఈ యొక్క ఖర్జూరపు చెట్టు దగ్గర ఖచ్చితంగా నీళ్లు దొరుకుతాయి అని అందరికీ తెలుసు. ఇది నా లోకమనే ఎడారిలో మానవులు కొట్టుమిట్టాడుతుంటున్నారు. ఇది నాల క్రైస్తవం ఏమైపోతుంది తెలుసా? కాంప్రమైజింగ్ క్రిస్టియన్ లైఫ్, కలిసిపోయేటువంటి క్రైస్తవులకు వచ్చింది. యేసును యేసుగానే చూపించు, అంతేగాని యేసును ఇంకొకదంతా కలిపి చూపించకు. శాపం, అది శాపం. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుంటున్నాడు. దేవుని బిడ్డలారా, నిన్న రాత్రి ఈ సందేశం నేను ప్రిపేర్ అవుతున్నాగా ఆ కార్పెంటర్ యేసురత్నం అంకుల్ నాకు జ్ఞాపకం వచ్చాడు. ఎందుకు చెప్తుంటానంటే, ఎప్పుడో 9th క్లాస్ జరిగిన సంఘటన నాకు జ్ఞాపకం వచ్చినప్పుడు, అవును కదా, నాలో ఆత్మీయ బీజాలు వేసినటువంటి వ్యక్తి ఆయన. ఈరోజు నీతో నాతో దేవుడు మాట్లాడుతుంటున్నాడు. నువ్వెంత బీజాలు వేసావు? ఎవరిలో వేసావు? కనీసం నీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు, నీకు తెలిసిన వారి దగ్గర యేసయ్యను గురించి ఒక్కసారైనా చెప్పగలిగావా?
మా ఊర్లో జరిగిన సంఘటన నేను చెప్పాను ఇంతకుముందు, కానీ మరొక్కసారి మీ మేలు కోసం, మీ విశ్వాసంలో మిమ్మల్ని చెలరేపడానికి చెప్పాలని ఆశపడుతున్నా. ఒకరోజు మా నాన్న, మా చిన్నాన్న ఇద్దరు మా సొంత గ్రామానికి సిద్ధవటానికి సేవకు వెళ్ళారు. సేవకు వెళితే ఎవ్వరూ చర్చికి రాలేదండి, చర్చికి రాలేదు. ఆ తర్వాత చాలాసేపు పాటలు పాడిన తర్వాత వాక్యం జరుగుతూ ఉండగా ఎవరో ఒక ఇద్దరు వచ్చి కూర్చున్నారు. వాళ్ళు కూడా చాలా దిగులుగా కూర్చున్నారంట. ఏంటి దిగులుగా కూర్చున్నారు అని అడిగితే, నిన్న రాత్రే ఒక అమ్మాయి కిరోసిన్ పోసుకొని చనిపోయింది, అందరూ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు. అవునా, అయ్యయ్యో అని మా నాన్న మా చిన్నాన్న ఇద్దరు ఆ ఇంటికి వెళ్తే ఆ అమ్మాయి కాలిపోయిన శరీరం అక్కడ పెట్టబడి ఉంది, ప్యాక్ చేసి పెట్టబడి ఉంది. వాళ్ళమ్మ పక్కన కూర్చొని మా నాన్నను మా చిన్నాన్న చూస్తుండగానే పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ మీద పడి, ఈరోజు వచ్చే సుధాకర్ అయ్య నిన్న వచ్చింటే నా కుమార్తె చచ్చిపోయేది కాదు కదా, ఈరోజు వచ్చినటువంటి మీరు నిన్నటి దినానే వచ్చింటే నా కుమార్తె చచ్చిపోయేది కాదు కదా. దేవుని బిడ్డలారా, మనం చెప్పక ఎంతమంది దేవునికి దూరం అవుతున్నారు, ఎంతమంది దేవుని దగ్గర వేడుస్తున్నారో చనిపోయినటువంటి వాళ్ళు. నాకు వీళ్ళు 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 చర్చికి వెళ్తారు, మా ఇంటి ప్రక్కన వాళ్ళే వీళ్ళు ప్రభువా, కానీ ఏ రోజు కూడా చెప్పలేదు నాకు వీళ్ళు. ఇఫ్ యూ ఆర్ ఎ ట్రూ పామ్ ట్రీ, యూ విల్ షో జీసస్ టు ద వరల్డ్. నువ్వు యేసును చూపిస్తావు, ఖచ్చితంగా తిరుగులేనటువంటి వ్యక్తిగా చూపిస్తావు నువ్వు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుంటున్నాడు. చివరిదిగా ఈ యొక్క ఖర్జూరపు చెట్టుకు ఉండేటువంటి లక్షణం ఏంటంటే, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ది ఏం చెప్పాను? ఈ ఖర్జూరపు చెట్టు మొట్టమొదటి ఫస్ట్ థింగ్, ఇట్ విల్ హ్యావ్ ఎ ఫ్లెక్సిబుల్ నేచర్. ఇది చాలా అనువైనటువంటిది, నీ జీవితంలో పాపం ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉండు. 2, చాలా బలిష్టమైన వేర్లు కలిగినటువంటిది. మూడవది ఇది దేవుడు ఎక్కడ ఉంచాడో అక్కడే పెరిగినటువంటి చెట్టు, కోరుకున్నటువంటిది కాదు. ఇది నన్ను ఎడారులు ఎందుకు పెట్టావు ప్రభా అని అడ్డం తిరిగినటువంటి చెట్టు కాదు. ఇది దేవుడు ఉంచిన చోటనే ఆశీర్వదించబడినటువంటి చెట్టు. అది 3వ లక్షణం. 4వ లక్షణం ఇందాక చూపించాను, అది జలము యొక్క చిరునామాను చూపించేటువంటి చెట్టు. 5వదిగా చూపించి నేను ముగిస్తాను. ఈ చెట్టును తీసుకొని వచ్చి కొంచెం కట్ చేసి దాన్ని ఇంకొక చెట్టుతో మీరు అంటు కట్టారంటే, అంటు కట్టడం తెలుసు కదా, గ్రాఫ్టింగ్ అంటారు. ఒక చెట్టుకు ఇంకొక చెట్టుకు అంటు కట్టితే కొత్త వంగడం అనేటువంటిది బయటకు వస్తుంది. ఒకవేళ ఖర్జూరపు చెట్టును మీరు కట్ చేసి ఇంకొక చెట్టుతో కాదు, ఖర్జూరపు చెట్టుతోనే మీరు పెట్టారంటే చచ్చిపోతుంది, అది బతకదు. అందుకే దీన్ని బొటానికల్ వండర్ అంటారు. మామూలుగా అన్ని చెట్లు ఒకదాన్ని కట్ చేసి ఇంకొక దానితో కలిపితే దీని బలం దాని బలం కలిపి కొత్తది ఏదో ఒకటి బయటకు వస్తుంది. కానీ ఇదేంటి తెలుసా, ఇది ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతుంది, వేరొక దాంతో బై మిస్టేక్ కూడా కనపడదు, బై మిస్టేక్ కూడా మిక్స్ కాదు. ఇది దేవుని బిడ్డలారా, ఈరోజు క్రైస్తవ జీవితంలోకి మిక్సింగ్ ఎక్కువైపోతుంది. నీ జీవితంలో దేవుడు కోరుకునేటువంటిది ఏంటి తెలుసా? చర్చిలోనికి వచ్చేంత వరకు భక్తితో మిక్స్ అయిపోతున్నావు, చర్చి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత దేనితో మిక్స్ అవుతున్నావు నీకు తెలుసు, ఇది చచ్చిపోతుంది. కానీ ఖర్జూరపు చెట్టు వేరొక చెట్టుతో గ్రాఫ్టింగ్ జరగదు, వేరొక చెట్టుతో కలిసి అది మొలవదు, దానిదే. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ భక్తి జీవితము మిక్స్ అయిపోయిన భక్తి జీవితంగా మారిపోయిందా? పాత నిబంధనలో దేవుడు ఏమంటాడు తెలుసా? 2 రెఫరెన్స్ చూపించి నేను ముగిస్తాను. పాత నిబంధన రెఫరెన్స్ ఒకటి, కొత్త నిబంధన రెఫరెన్స్ ఒకటి. నిర్గమాకాండం 8వ అధ్యాయం 22-23 వచనాలు చదువుకుందాం. మరియు భూలోకంలో నేనే యెహోవాను అని నీవు తెలుసుకొనున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషేను దేశమును వినాయించెదను. అక్కడ ఈగల గుంపులుండవు. నీ ప్రజల నుండి ప్రత్యేకపరచెదను. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరచెదను. ఇప్పుడు రండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 16వ వచనం. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. పాత నిబంధనలో దేవుని స్టాండ్ ఏంటి తెలుసా?
నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరచదు. నీ ప్రజలు వేరు, ఐగుప్తు ఫరో నీ ప్రజలు వేరు, వాళ్ళు సెపరేట్. మై పీపుల్ ఆర్ సెపరేట్. అంటే దేవుని బిడ్డ లోక సంబంధమైన వాటితో కలియకూడదు, కలవడానికి వీల్లేదు. కలిసామా, దర్ ఇస్ గోయింగ్ టు బి గ్రేట్ ప్రాబ్లం, గొప్ప సమస్య ఉంటుందండి. అదెన్నడూ మర్చిపోవద్దు. యేసుప్రభు అంటాడు, నిజమైన శిష్యులు ఎవరు అనుకుంటున్నారు? యోహాను సువార్త 17:16 ఏమంటాడు తెలుసా? నిజమైన శిష్యుడు అంటే ఎవరంటే, నేను లోక సంబంధిని కానట్టును వారును లోక సంబంధులు కారు. దే డోంట్ బిలాంగ్ టు దిస్ వరల్డ్. ఈ లోకానికి సంబంధించిన వారు కాదు. ఈ ఖర్జూరపు చెట్టు వేరొక చెట్టుతో గ్రాఫ్టింగ్ ఒప్పుకోదు. ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ యునీక్ ఐడెంటిటీ. ఏ చెట్టుని ఇంకొక చెట్టుతోనైనా మీరు అంటు కట్టవచ్చు, కానీ ఖర్జూరపు చెట్టుకు మాత్రం కాదు, చచ్చిపోతుంది అది. ఖర్జూరపు చెట్టుతో అంటుకట్టినా చచ్చిపోతుంది అది, వేరొక చెట్టుతో ఇంకా గ్యారంటీ చచ్చిపోతుంది. దేవుని బిడ్డలారా, ఇది నాన్న దేవుని బిడ్డలుగా జీవిస్తూ ఒక ప్రత్యేకమైన లక్షణం నీకు నాకుందా? పరీక్షించుకుందాం. ప్రత్యేకమైన లక్షణం ఉందా? పరీక్షించుకుందాం. ప్రతి చోట సాతాను ప్రవేశించాడండి. ఇన్ ఎవ్రీ ఏరియా, ప్రతి చోటలోనికి సాతాను ప్రవేశించాడు. ఇంకో మాట చెప్తాను, ఈవెన్ సాటన్ హెస్ ఎంటర్డ్ ఇంటూ ఈవెన్ ఎక్సర్సైజ్. మీరు ఆశ్చర్య, ఎక్సర్సైజ్ ఏంటన్నా? యోగా అంటే ఏంటి తెలుసా? యోగా అంటే అర్థం తెలుసా? చాలామంది ఏమనుకుంటారంటే స్ట్రెచ్చింగ్ ఏమో, ఇట్లా ఒళ్ళు ఇరుచుకోవడం అనుకుంటారు. కాదు. యోగా యొక్క మీనింగే ఏంటంటే యునైట్ విత్ డివైన్. ఒక దేవునితో సంబంధం. ఆల్రెడీ మనతో మన దేవుడు ఉన్నాడు. ఆ యోగాలో ఉండేటువంటిది ఏంటి తెలుసా? ఎంటీ యువర్ సెల్ఫ్. నీలో ఏది ఉండడానికి వీల్లేదు, మొత్తం ఖాళీగా ఉండాలి. బైబిల్ చెప్తుంది, సమృద్ధిగా దేవుని వాక్యం మీ హృదయంలో సమృద్ధిగా ఉండాల్సింది వాక్యం. అంటే యోగా అంటుంది అంత ఖాళీగా పెట్టుకో. ఎవ్రీథింగ్ ఈజ్ అగెయిన్స్ట్ బైబిల్. నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక ఎక్సర్సైజ్లోని కూడా సాతాను వచ్చాడు. ఇది నన్ను ప్రపంచవ్యాప్తంగా యోగాను తీసుకొని వెళ్తున్నారు. ఎందుకు తెలుసా? దేర్ ఈస్ ఎ సీక్రెట్ అజెండా బిహైండ్ దాట్. ఇది నన్ను వేరు చేయబడదాం. ప్రతి దాని విషయంలో మనల్ని మనం పరీక్షించుకుందాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుండగా, దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. దేవుని బిడ్డలంగా మాటల్లో వేరుగా జీవించు. దేవుని బిడ్డలుగా తలంపుల్లో వేరుగా జీవించు. దేవుని బిడ్డలుగా నీ యొక్క జీవిత విధానంలో వేరుగా జీవించు. దేవుని బిడ్డలుగా నీ యొక్క నడవడికలో వేరుగా జీవించు. దేవుని బిడ్డగా వేరు చేయబడిన జీవిత విధానం ఖచ్చితంగా కలిగి ఉండాలి. అది లేకపోతే చివరిగా భాగాన్ని చూపించి ముగిస్తాను, ఎందుకంటే ఇది నేను చదవను, మీరే చదువుతారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14 నుంచి 16 వరకు అందరం గట్టిగా చదువుదాం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియులతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు, మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఎప్పుడు కుమారుడు కుమార్తెగా ఉంటామంట, ఎప్పుడు తండ్రిగా ఉంటామంట. మీరు అవిశ్వాసంతో జోడిగా ఉండకుడి, నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటికి ఏమి పొత్తు. నీవు చర్చిలో ఉన్నంత వరకు వెలుగు సంబంధిగా, చర్చి బయట తర్వాత చీకటి సంబంధిగా, చర్చిలోకి వచ్చిన తర్వాత భక్తిపరునిగా, చర్చి బయట ఇంక వేరొక రకంగా కాదు. ఇలా ఉంటే దేవుడు నీకు తండ్రి కాదు, నువ్వు దేవునికి కుమారుని కాదు, కుమార్తె కాదు. ప్రత్యేకించబడదాం.
ప్రత్యేకించబడదాం. మన యొక్క జీవితంలో ప్రత్యేకించబడినటువంటి వారంగా మనం ఉందాం. అదే నీ జీవితంలో నిన్ను ఆశీర్వదిస్తుంది. అదే నీ జీవితంలో దేవుడు నీకు తండ్రిగా అవసరతలు తీరుస్తాడు. కుమారుడిగా నీ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడు. When you are not being separated, when you are completely mixed with the world, లోకంతో కలిసిపోయిన వ్యక్తులు అయితే గుర్తించుదాం, మనము దేవుని బిడ్డలం కాలేం. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఈ కెరూబు అనేటువంటి దేవుని సన్నిధానంలో ఉండేటువంటి ఒక జీవి పక్కన ఖర్జూరపు చెట్టును పెట్టాడు. ఈ ఖర్జూరపు చెట్టు వేరొక దాంతో లేదా తన జాతి దాంతో కూడా అంటు కట్టబడదు. కట్టబడిందా చచ్చిపోతుంది అది. ఈరోజు ఎంత నీవు నేను ప్రత్యేకంగా జీవిస్తున్నామో, ఎంతగా నీవు నేను ప్రత్యేకంగా జీవిస్తున్నామో మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రతి విషయంలో ప్రత్యేకత, ప్రతి విషయంలో వేరుపారిన జీవితం, ప్రతి విషయంలో దేవుని బిడ్డగా యు మస్ట్ హ్యావ్ యువర్ ఓన్ ఐడెంటిటీ. నీకంటూ ఒక గుర్తింపును తెచ్చుకునేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. అది లేకపోతే దేవుని కొరకైన ఖర్జూర వృక్షము కాలేవు. దేవుని బిడ్డలారా, 3 విషయాలు ఈరోజు ప్రభు మనకు జ్ఞాపకం చేశాడు. 1, దేవుని కొరకు నువ్వు వేరుగా ఉండవలసిన వ్యక్తిగా ఉన్నావు. దేవుని గురించి చూపించవలసిన వ్యక్తిగా ఉన్నావు. అండ్ 3వదిగా, నీ జీవితంలో దేవుడు నిన్ను ఎక్కడ ఉంచినా అక్కడ దేవుని కోసం ప్రకాశించడం ప్రారంభించు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా, దేవా నా జీవితాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి, దర్శించండి. దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. శక్తి కలిగినటువంటి తండ్రి, ప్రభావం కలిగినటువంటి దేవా, మార్పు లేనటువంటి దేవా, మహిమ కలిగినటువంటి తండ్రి, మహిమ ఘనత ప్రభావాలు చెల్లించి కీర్తించుకొని ఆడుతుంటున్నాం. ఈరోజు ఖర్జూర వృక్షము ద్వారా మరి 3 విషయాలు మాకు మీరు తెలిపి ఉండగా నీకు వందనాలు ప్రభా. అవును తండ్రి, మా జీవితాల్లో ఒక ఉద్దేశంతో మమ్మల్ని మా కుటుంబాల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, లేకపోతే చదువుల్లో మీరు ఉంచారు ప్రభా. అక్కడ మేము మీకోసం ప్రకాశించాలి నాయనా. తండ్రి, సాతాను కలగజేసే ప్రతి తండ్రి ఫికల్ మైండెడ్ నేచర్ నుంచి మాకు విడుదల ఉండునుగాక. మా తలంపులను పరిపిర విధాలుగా ఆలోచింపజేసేటట్లు ప్రేరేపించే దురాత్మ శక్తులన్నిటినీ యేసు క్రీస్తు నామమందు బంధిస్తూ ఉంటున్నాను. దేవుని శక్తి మమ్మల్ని విడిపించునుగాక. ప్రతి సాతాను బంధకము నుంచి మాకు విడుదల ఉండునుగాక, విమోచన ఉండునుగాక. తండ్రి, దేవుని యొక్క శక్తి మమ్మల్ని దర్శించునుగాక. మా ఎదుట ఉంచబడిన పందెపు రంగంలో మేము ఓపికతో పరిగెత్తుదుముగాక. ఓ దేవా, సహాయం చేయండి. అదేవిధంగా నాయనా, నీ పాదాల దగ్గర చేరిప్పుడు అడుగుతుంటున్నా, ఎంత కాలమైంది నాయన యేసుని గురించి మేము విని. తండ్రి, ఒక్కరోజు నీ దగ్గరకు వచ్చిన ఆ సమరయ స్త్రీ మాటలు ఎంత మందిని నడిపించాయి ప్రభా. దేవా, మేము యేసయ్యను చూపించలేకపోతున్నాం ప్రభా. యేసయ్యను మేము చూపించలేకపోతున్నాం నాయన, మమ్మల్ని మన్నించండి నాయన. దేవా తండ్రి, మా గురించి, లోకాన్ని గురించి మాట్లాడడానికి మాకు సమయం ఉంది, కానీ యేసయ్యను చూపించలేకపోయాం ప్రభా. మన్నించండి. మీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. మీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. తండ్రి, తెలియని వారికి మేము తెలియజెప్పాలనే భారం మాలో అధికమగునుగాక. మమ్మల్ని బట్టి అనేకులు పరిచర్యకు క్రొత్త వారు హాజరగుదురుగాక. అలాంటి భారం మా ఒక్కొక్కరికి కలుగునుగాక. దేవా, అదేవిధంగా నైనా మా జీవితాలలో తండ్రి ఎల్లప్పుడూ మేము వేరుపరచబడిన వ్యక్తులుగా, ప్రత్యేకించబడిన వారంగా మేము ఎల్లప్పుడూ ఉండడానికి సహాయం చేయండి ప్రభా. తండ్రి, నీ బిడ్డలముగా మీరు మా తండ్రిగా ఉండాలంటే మేము అవిశ్వాసులతో జోడిగా ఉండకుండా, పాపముతో జోడిగా ఉండక, దుర్నీతితో జోడిగా ఉండక, చీకటితో జోడుగా ఉండక, దేవా మా జీవితాలు పరిశుద్ధమైన జీవితాలుగా, తండ్రి విగ్రహాలకు దూరంగా ఉండేటువంటి జీవితాలుగా మా జీవితాలు ఉండునట్లుగా సహాయం చేయండి నాయనా. మనుషులను సంతోషపెడుతూ లోకంలో కలిసిపోయే వారంగా మేము ఉండకుండా చేయండి నాయనా. మేము ఎల్లప్పుడూ తండ్రి తెగింపు కలిగిన క్రైస్తవ జీవితాన్ని జీవించుదుముగాక. దేవా, మీరే దర్శించండి. ఈ వాక్యం మా హృదయ పలకలపైన లిఖించి మహిమను పొందుమని యేసయ్య పరిశుద్ధ నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క
ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చ్లో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రేడి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకు ముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా 2వ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను.